తిరుమల శ్రీవారిని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కె అప్పలనాయుడు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో టీటీడీ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయం ఉండాలని టీటీడీ బోర్డు ఏపీ ప్రభుత్వం బృహత్తర నిర్ణయం తీసుకుందని తెలిపారు. భక్తులు అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు. పార్లమెంటులో నో ఫ్లయింగ్ జోన్ పై చర్చ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమలలో అన్నప్రసాదం చాలా బాగుందని, లడ్డూ నాణ్యత కూడా పెరిగిందన్నారు. శ్రీవారి ఆశీస్సులు ప్రపంచంలో ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు. స్వామివారి ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, టీటీడీ చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని, అన్ని రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు. ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది. ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు మన ప్రజలకే కాదు, దేశంలో ఉన్న ప్రజానీకులందరికీ కూడా, యావత్తు ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీటీడీ తీసుకున్న నిర్ణయం, పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వామివారి ఆశీస్సులతో భక్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు. దీనికి తోడ్పడిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు జరగబోతున్న పార్లమెంట్లో ఏదైతే టీటీడీ చైర్మన్ గారు, పాలక మండలి, విమానయాన శాఖ వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో నో ఫ్లయింగ్ ఏరియా, ఈ ఏరియా అంతా కూడా చేయమని వారు అడిగారు. ఖచ్చితంగా మేము కూడా పార్లమెంట్లో మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మన తెలుగువాడే కనుక వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఈ టీటీడీ చైర్మన్ గారు, పాలక మండలి వారు ఇచ్చిన ఉత్తరాన్ని తక్షణమే చర్యలు తీసుకోమని వారిని కోరడం జరుగుతుంది. అదే సమయంలో అన్నప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మంచి ప్రక్షాళన చేసి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అన్నప్రసాదానికి అతను వచ్చినప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు కూడా మార్పులు జరిగాయి, చాలా మంచిగా ఉంది. అలాగే లడ్డు విషయంలో కూడా దేశంలో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము దర్శనానికి వచ్చిన తర్వాత లడ్డు తీసుకెళ్ళి భక్తులకు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో లడ్డు నాణ్యత కూడా పెరిగింది. దాని మీద కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది స్వామివారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకం పైన, దేశ ప్రజల పైన, ప్రపంచంలో ఉన్న వారందరి పైన ఉండాలని స్వామివారిని కోరుకున్నాం. మరొకసారి స్వామివారికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆధ్యాత్మిక తీసుకున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, అలాగే పాలక మండలి అయిన తర్వాత ఏదైతే తీసుకున్నారో వారందరూ వారిపైన, మా పైన స్వామివారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.